నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అన్ని పేపర్లు హెడ్లైన్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు పేపర్, కేఎల్ రత్నాలకు మున్ గునేష్, అర్నత్ ప్రీత్ ప్రణీతులకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం, తెలుగమ్మాయి దీప్తి జ్యోతులకు అర్జున అవార్డులు దక్కినాయని చెప్పేసి నిన్న కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో జరిగిన దానికి జరిగిన ఆటలు వీళ్ళకు వచ్చినాయి. దీనికి సంబంధించి కేంద్ర ఢిల్లీ క్రీడా శాఖ అవార్డులు ప్రకటించింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు ఇచ్చే మేజర్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న పురస్కారాన్ని షూటింగ్ షాట్ మను భాకర్, చెస్ కెరటం దొమ్మరాజు గునేష్, పురుషుల హాకీ జట్టు సారథి హర్మత్ ప్రీతి సింగ్, పారా అథ్లెటిక్ ప్రవీణ్ కుమార్ గెలుపు. 2024లో పారిస్ ఒలింపిక్స్ లో 2 కాంస్య పథకం కైవసం చేసుకున్న మను భాకర్ సంచలనం సృష్టించింది. కింగ్ లికెన్ ఓడించి దొమ్మరాజు గునేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. టొక్నో పారిస్ లో భారత హాకీ చరిత్రాత్మక కాంస్య పథకాలు నిర్మించుకుని చెప్పేసి అన్నారు. అందులో మన తెలంగాణ అమ్మాయి, ఒక దివ్యాంగురాలు అర్జున అవార్డును గెలుచుకున్నది. విశాఖ మన తెలుగు అమ్మాయి జీవాంజీ దీప్తి జ్యోతి మురార్జీ అర్జున అవార్డును గెలుచుకున్నారు. ఈనాడు సిఆర్ఎస్ కార్యక్రమం ఆ లక్ష్యాలను శివాంజీ దీప్తి పారాలింక్స్ 2400 మీటర్లు T20 విభాగంలో కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది కొబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఈ వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసింది. వాస్తవానికి దివ్యాంగురాలు మన ఈ అమ్మాయి దీప్తి అనే అమ్మాయి మన వరంగల్, మన తెలంగాణ బిడ్డ వరంగల్ అమ్మాయి. ఆమె నిన్న ఒక పథకం గెలుచుకున్నది. దానికి సంబంధించి నిన్న వికలాంగుల చైర్మన్ తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని జీవాంజీ దీప్తిని ఆమె కల్పించిండు. ఆమెను మన ముఖ్యమంత్రి గారు శాలువతోటి సన్మానం చేసి ఆమెకు ₹1 డబ్బులు ఇచ్చే విధంగా ప్లస్ 50 గజాల ఇంటి స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అన్నారు. వాస్తవానికి ఏంటంటే ఆ దివ్యాంగులు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తే ఎంతో వాళ్ళు కూడా ఎంతో దేశానికి పేరు తెచ్చేటువంటి వ్యవస్థను వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కావాల్సిన హక్కులు ఉన్నాయి. వాళ్ళని కూడా 4% 5% ఉన్నది, వాళ్ళకు చట్టం ఉన్నది. 100 రూపాయలు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదైనా సాధించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు అందరితో సమానంగా ఉన్నారు. వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి వరంగల్ బిడ్డ. ఇంకోటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం, సావిత్రిబాయి పూలే జయంతి. ఈ రోజు అందరి గర్వకరమైన విషయం. ఈ బడుగు బలహీన బీసీ వర్గాలకు సంబంధించిన ఒక బిడ్డ, ఆమెకు జయంతి. ఈ రోజు ఆమెకు మనం ఆ జయంతికి నివాళులు అర్పిస్తాను. జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంకోటి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి గారు. వచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి బాలిక విద్య కోసం విశేష కృషి చేసిండు. ఆమె వాస్తవానికి ఏంటంటే ఈ రోజు ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డలు ఎవరైతే మనం సమాజానికి దూరంగా వీడబడ్డారో వాళ్ళు ఈ రోజు విద్యను పొందుతున్నారంటే మూల కారణం కూడా సావిత్రిబాయి పూలే. ఆమె జయంతిని పురస్కరించుకొని ఆమె మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే ఆమె మామూలు వ్యక్తి కాదు. ఎంతో మంది బిడ్డలు చదువుకోవాలని ఆశ ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితుల వల్ల, వాళ్ళ కమ్యూనిటీ ప్రభావంగా వెలువబడ్డారు. వాళ్ళకు కూడా విద్యా అవకాశాలను సృష్టించే ఒక మేధావి బిడ్డ. ఆమె జయంతి శుభాకాంక్షలు స్మరించుకోవాలి, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాంటి దేవతను అందరూ దేవతలాగా కొలిచేటువంటి సందర్భంలో ఉన్నది. ఆమెకు జయంతి సందర్భంగా ఆమెకు ఈ మహిళా టీచర్ దినోత్సవం జరుపుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమెను గుర్తించిన సందర్భాలు ఇప్పుడు ప్రభుత్వాలు గుర్తించిన సందర్భాలు అనిపించలేదు. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఆమె మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని గుర్తించాలని చెప్పేసి ఆమె చేసినటువంటి విషయాలను కొనియాడానికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మేజర్ గా అన్ని వార్తల్లో ముఖ్య విషయం అంటే ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్కి వచ్చిన తర్వాత ఎలక్షన్ రాకముందుకు ఒక మేనిఫెస్టోలో ఒకటి పెట్టింది. రైతు భరోసా కింద ప్రతి ఎకరాకి వేరే ప్రభుత్వం వచ్చేసే 10,000 ఇస్తుందా, మేము 10,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అది వాళ్ళు అధికారంలోకి వచ్చిన 1 year కాంచి కూడా ఇయ్యలేక పెట్టింది. కానీ అధికారం రాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత కాలక్రమేణా పరిణామాలను బట్టి మేము లోడ్ బడ్జెట్ ఉన్నది, ఇస్తామని చెప్పేసి విధంగా మాట్లాడిండ్రు. కానీ ఈ రోజు శుభదినంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎదురు చూస్తా ఉన్నారు. వానకాలం అయిపోయింది, యాసింగ్ వచ్చింది, ఇప్పటికైనా అందుతాయనే ఆశతో ఉన్నారు. వాస్తవానికి ఎందుకు లేట్ అయిందన్న సందర్భంలో వాళ్ళ జనాలను అడిగితే ఏమంటారంటే ఇన్ని రోజులు ప్రజాధనాన్ని వేరే గత ప్రభుత్వం దుర్వినియోగం పాలు చేసింది. ఎందుకంటే ఉపయోగం లేని వాటికి కూడా ఇచ్చింది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చింది, గుట్టలకు ఇచ్చింది, పుట్టలకు ఇచ్చింది, షెట్లకు ఇచ్చింది, రోడ్లకు ఇచ్చింది, వెంచర్లకు ఇచ్చింది. దానివల్ల ప్రజా దుర్వినియోగం అయింది. కాబట్టి దాన్ని గాడిలో పెట్టాలి,
అసలైన రైతులను గుర్తించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అన్నారు. వాళ్ళ అసలైన రైతులను గుర్తించి ఎవరైతే పంట చేస్తారో వాళ్ళకి ఇస్తాము. అది కూడా ఈ సంక్రాంతి పర్వదినంగా, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పర్వదినం అదేదో ఏం పెద్ద పండుగ కాబట్టి వాళ్ళకి ఆ పండుగ తీపి కబురు అందించింది. అంటే 14వ తారీఖు నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఖర్చు పెడితే 7,500 రూపాయలు వేస్తామని చెప్పేసి ఇచ్చిండ్రు. రైతు పరిమితులు లేకుండా రైతు భరోసా, సాగులో భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలైనా గుర్తింపు, గ్రామ సభలలో దరఖాస్తుల స్వీకరణ, మంత్రివర్గ ఉపసంఘ సిఫారసు, 14 నుంచి ఆర్థిక సహాయం పంపిణీ, 68 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం. సంక్రాంతి నుంచి అమలు చేయాలన్న రైతు భరోసా పథకానికి పంటలు సాగు చేసే ప్రజలందరికీ అందించాలని చెప్పేసి ఈ మంత్రి మండలి ఉపసంఘం మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షన కమిటీ ఉన్నది. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు ఈ ఉపసంఘం వాళ్ళ కమిటీలో నిర్ణయించారు. కంపల్సరిగా ఇంతకుముందు అందులో అవగాహన ఉండే వేరే ఉండే, అసలు 5 ఎకరాలకు ఇస్తారా 10 ఎకరాలకు ఇస్తారా అని ఒకటి ఉండే. కాబట్టి ఏంటంటే పంట పండించిన ప్రతి ఒక్కరు రైతే, ఎందుకంటే వాళ్ళ పట్టుబడి సాయం అవసరం కాబట్టి వాళ్ళు కొంత రూపాయలు అందియాలి, అది ప్రతిపక్షాలు డిమాండ్ చేయాలి. కాబట్టి వీళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వం తరఫు నుంచి మంచి నిర్ణయం తీసుకున్నారు. పండించే ప్రతి పంటకు కూడా పండించే ప్రతి ఎకరాకి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎలాంటి ఆంక్షలు ఎలాంటిది అంటే ఏ పంట పండించినా ఇస్తాం, కాకపోతే గుట్టలకు చెట్లకు పుట్టలకు ఇయ్యమని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పి 4వ తారీఖు నాడు మంత్రి మండలి ఉంటారు, అందులో పెడతారు, అందులో పాస్ చేస్తామని చెప్పేసి ఇంకోటి చెప్పారు. ఇంకోటి రైలు ఎక్కలేం, బస్ ఛార్జీలు భరించలేం. రైలు వాస్తవానికి ఏంటంటే పండుగ సీజన్ వచ్చిందే, సంక్రాంతి పండుగ అంటేనే తెలుగులలో ఏదో పెద్ద కార్యక్రమంగా చేస్తాంటారు. ఎందుకంటే రైతులకు కొన్ని పంటలు వస్తాయి, సంతోషంగా గడుపుతాంటారు ఈ రైతు పండుగ. కాకపోతే ఎక్కడి నుంచో వేరే ఊళ్ళ నుంచి ప్రయాణాలు చేయాల్సిన సందర్భం ఉంటుంది. బతుకు కొన్ని కొంతమంది వచ్చారు కాబట్టి ఊళ్ళలో పోవాలి కాబట్టి వాళ్ళకు కంపల్సరీగా ట్రైన్లలో చాలా ఇబ్బంది పడతాను. అరే ఏందని అమ్మ చెల్లి వీళ్ళు వెళ్ళి పాడుగాను, అసలు ఇక్కడ ఊరికి పోవాలంటే ట్రైన్ హైదరాబాద్ నుంచి వరంగల్కి ఇట్లా పోవాలన్నా, వరంగల్ అటు నుంచి ఇటు రావాలన్నా కూడా జనరల్ బోగిలు 2 బోగిలు వేసిండు, 2 బోగిలు జనరల్ బోగిలు. వీళ్ళు రిజర్వేషన్ తీసుకుంటే టికెట్లు ఉంటాయి, రైలు తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో బోగిలు జనరల్ బోగిలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంకోటి మంత్రివర్గ విస్తరణ మరింత జప్యమయ్యే అవకాశం. వాస్తవానికి ఏంటంటే సంవత్సరం అవుతుంది, ప్రభుత్వం వచ్చి ఒక 1 ఇయర్ అయింది. 1 ఇయర్ కాంచి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కొన్ని మేజర్ పోస్టులు కొన్ని ఇయ్యలేకపోయిండ్రు. ఎందుకంటే అలా విద్యామంత్రి అనేది కంపల్సరీ అవసరం, ఇంతవరకు వాళ్ళకి ఇయ్యలేదు కాబట్టి కొద్దిమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో కొద్దిమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళకు ఇస్తారని చెప్పేసి అంటారు. ఇంకా లేట్ అవుతుందనే విషయం కూడా చెప్తాను. చర్లపల్లి టెర్మినల్ 6న ప్రారంభిస్తాం. ఢిల్లీ నుంచి యాక్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని అదే రోజు కాశ్మీర్కు రైలు సేవలు ప్రారంభం. ఢిల్లీ నుంచి ఇది ఇస్తామని చెప్పేసి అన్నాడు. ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాలని బిఎల్ రెడ్డి గడువు కోరిన నిందితుడు అదే పాటలో అరవింద్ కుమార్. వాస్తవానికి వాళ్ళకి రమ్మని చెప్పేసి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని గడువు కావాలని చెప్పేసి అన్నారు. దాని తర్వాత దాంట్లో చేసుకున్నాం. ఆంక్షల్ని భరోసా అని చెప్పేసి అన్నాం. ఇంకోటి ఏంటంటే ఇది అందరికీ ఉపయోగపడే సన్న బియ్యం పంపిణీ సన్నాహాలు చేస్తాము. ఫిబ్రవరి నుంచి రేషన్ దారులకు ఇచ్చేందుకు ప్రణాళిక, సాగునీటి సంఘాలకు పునరుద్ధరణ, రేపటి నుంచి మంత్రివర్గ సమావేశం, ముందు కీలక అంశాలు. వాస్తవానికి ఏంటంటే రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల కోసం వాస్తవానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకోటి మీరు ఇచ్చేటువంటి బియ్యం ఉన్నాయి, దొడ్డు బియ్యం ఇస్తారు, దొడ్డు బియ్యం అయితే ఏమంటారంటే వాస్తవానికి 80% దాన్ని అమ్ముతా ఉన్నారు, తింటలేరు ఎవరు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏమో డబ్బులు కడతా ఉన్నారు కాబట్టి వీళ్ళు తింటలేరు. తినకుండా ఇవ్వడం, వేరే వాళ్ళు ఇవ్వడం, దళారులు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, అది దాన్ని రీసైక్లింగ్ బట్టి దాన్ని సన్నగా చేసి మార్కెట్లో ఎక్కువ మొత్తానికి అమ్ముతాండ్రు. అంటే మీరు ఇచ్చింది ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి మీరు సన్న బియ్యం ఇస్తాం అనేది మంచి పరిణామం. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తే ప్రతి ఒక్కరు తినడానికి ఆస్కారం ఉంటుంది. దాని మీద చేస్తామని చెప్పేసి అంటే ఫిబ్రవరి నుంచి కంపల్సరీ సన్న బియ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇంట్లో 4-5 పిల్లలు ఉంటున్నారు, ఇద్దరు భార్య భర్త, 2 పిల్లలు ఉంటారు, 4 ఉంటారు, 4-24 కిలోల బియ్యం వస్తాయి. 24 కిలోలు సన్న బియ్యం ఇస్తే వాళ్ళ మీద బడను పడకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చే బియ్యాన్ని బయటకు అమ్ముకోవడం వల్ల అది ఉపయోగం లేకుండా కూడా అవుతా ఉంది. ఇంకోటి మనం గొప్ప ఆంధ్రప్రభ దీని గురించి మనము ఆంధ్రజ్యోతి మనం ఏం చేయాల్సింది వాస్తవానికి ఇది ఏంటంటే తెలంగాణ బ్రాండ్ రెవెన్యూ సంఘాల డైరీ ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి తెలంగాణ బ్రాండ్ ట్రాఫిక్ నియంత్రణ నుంచి డ్రగ్స్ కట్టడి వరకు అన్ని రాష్ట్రాలు మన వైపు చూడాలి, సమిష్టిగా కృషి చేద్దాం. రాణకో QR కోడ్ స్కాన్ చేసే ఫిర్యాదు వారిని కోరికరించి చర్యలు తీసుకున్న సర్కారు, పేదలైన ధనికులైన చట్టం న్యాయం ఒకేలాగా ఉండాలి, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ వాడాలి,
ఒకే గోడు కిందికి హైడ్రో జిహెచ్ఎంసీ జలమండలి ప్రభుత్వంపై ప్రజలకు భరోసా కల్పించాలి. ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. వాస్తవానికి ఏమైందంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసుకుని ట్రాఫిక్ మన రోడ్డు మీద పోవాలంటే గంటలు గంటలు పడతా ఉంది. మరి ఎందుకు అవుతుందో అర్థమవుతలేదు. అంత ఒక లైన్కి వస్తాండ్రా, ఇక్కడ వ్యవస్థ లోపం ఉన్నదో అర్థమవుతలేదు. దీని మీద నియంత్రణ చేయాలని చెప్పేసి అంటాడు. ఇది ఒక మంచి పరిణామం. ఇంకోటి కొంద పాలు ఒక ఇంత మంత్రులలో కానీ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మనం ఒక సినిమా లాగా ప్రతి ఒక్కరికి మంచి మెసేజ్ ఇస్తా ఉన్నాడు. తనది ఇంప్రెస్ అవుతా ఉంటారు ప్రతి ఒక్కరు. అదే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా సేమ్ అలాంటి దారిలోనే ఉన్నాడు. వాస్తవానికి ఏంటంటే చాలా వరకు కూడా ఆ వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆ ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు అనేవాళ్ళు పొంగులేటి శ్రీనన్ అంటే వాస్తవానికి మంచి పనులు చేస్తాడు, ఏదైనా చేస్తాడు అని చెప్పేసి అన్న సందర్భాల్లో మనం విన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిమంది మారుతారు, ఏదో జనాన్ని వదిలిపెడతారనే సందర్భం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాస్తవానికి ప్రజల పక్షాన్ని నిలబడి అసలు ప్రభుత్వం మీద ఆఫీసర్ని పోరాటం చేస్తాను. మీ అవినీతిని చూస్తే సిగ్గేస్తుంది, ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా, ఎన్నిసార్లు చెప్పినా మారరా, సస్పెండ్ చేస్తే మళ్ళీ 4 నెలల్లో చేరొచ్చు అనుకుంటున్నారేమో, అలాంటి ఆర్డర్లు సాగనివ్వను, అవినీతి సొమ్మును కక్కిస్తా, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఇచ్చింది. వాస్తవానికి ఏంటంటే ఈరోజు అధికారులు మంచిగా ఉంటేనే ఎన్ని పథకాలు వచ్చినా కూడా అది 100 రూపాయలు అమలు చేయాలంటే అధికారులు న్యాయంగా పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళు అవినీతికి పాల్పడితే ఈ వాస్తవానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇంకోటి ఏదైతే ప్రభుత్వం అనుకున్నదో అది ప్రజల దగ్గర చేరదు. వాస్తవాలు ప్రభుత్వం మీద 100 ఆశలతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రూపాయి ఖర్చు కాకుండా మాకు న్యాయం జరగాలి, మాకు మంచి చేకూరాలంటారు. కాకపోతే చాలా మంది ఆఫీసర్లు అవినీతికి అలవాటుకుని మంచి ఆఫీసర్లు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళ వల్ల కొద్దిమంది చెడ్డ వల్ల వీళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దీన్ని ఉపేక్షించేది లేదని చెప్పేసి ఒకటి మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే భయ ఉన్నదా 2 రోజులు సస్పెండ్ చేస్తారు, తర్వాత 2 నెలలకు 3 నెలలకు ఇంటికాడ ఉంటారు, మళ్ళీ జైల్లో జాబ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రిమూవ్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఇంతకుముందు అలాంటి సందర్భం చేయాలి. కానీ ఒక మంత్రి వాళ్ళని హెచ్చరించింది అంటే ఇప్పటికీ ఎంత లోతుగా అవినీతి జరుగుతుంది అనే దాని మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి మంత్రి గారికి మనం అప్రిషియేట్ చేయాలి. ఈయన మనం ఇది ప్రతిరోజు వేరే వాళ్ళు కూడా ఈయనను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే సూపర్, చాలా మంది అంటారు, అది 100 పాలు బాగుంటుంది. ఒకసారి మీ అవినీతి సిగ్గేస్తుందని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు చూసుకుంటే రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న అవినీతి చూస్తే సిగ్గేసు ఎన్నిసార్లు చెప్పినా మీరు మారడం లేదు, ఇంకెన్ని రోజులు చూస్తా, మీరు తీరు మారకపోతే నేను ఏసీబీకి పట్టిస్తా, మీ సంగతి చూస్తా, ఎంత అవినీతి జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైనా ఆఫీసర్లు మారండి. ఎందుకంటే మీరు మంచి చేయాలి, మంచి చేయకుండా భజన పిప్పి చేస్తే చచ్చిపోతారు జనాలు. మంత్రి ఆవేదనతో చెప్తా ఉన్నాడు. కానీ మీరు ఇప్పటికైనా గుర్తించకపోతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఉద్యోగంలోకి మీ సంగతి చూస్తా, మళ్ళీ ఉద్యోగంలోకి రానియకుండా బయట నిలబెడతా అని రాష్ట్ర రెవెన్యూ స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను తీవ్ర హెచ్చరికలు చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ గురించి మాట్లాడాలని సిగ్గేస్తుంది, ఇకైనా మారాలని చెప్పేసి ఇచ్చాడు. ప్రతిపాదనలు ఇవ్వడానికి ఇన్ని నెలల అవినీతిని వివరించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో అవసరమైన ప్రతిపాదనలు కావాలని చెప్పినప్పటికీ అధికారుల నుంచి స్పందన రాలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ఉన్నది. ఎందుకంటే మీరు తప్పు చేస్తారు, ఇన్ని రోజులు అనే పనిచేస్తే ఉన్న ఆఫీసర్లు చేయకపోతే మంచిగా లేదు, మీ వ్యవస్థ మీ పరిధి బాగాలేదు, మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా నేనే ఎస్సీ పట్టిస్తే మార్చుకోండి అని చెప్పేసి ఆఫీసర్ అల్టిమేటం జారీ చేసిండు. ఇప్పటికైనా అవినీతి అధికారులకు ఇప్పటికైనా గుర్తించుకొని జాగ్రత్త, మీరు ఎందుకంటే ప్రజల కోసం పనిచేయండి, మీరు ఉద్యోగాలు తీసుకుంటారు, ప్రజాస్వామ్యం మీకు ఇచ్చేది, మీరు ఏదో మంచి చేస్తారని చెప్పేసి అది చూడండి. ఇంకోటి ఇదేం ఫార్ములా, సంబంధం లేకుండా ఒప్పందం నిబంధనలు పాటించు చెల్లి. వాస్తవానికి ఈ ఫార్ములా కేసు జరుగుతూ ఉన్నది. దాని గురించి వాళ్ళ ఏసీబీ వాళ్ళు పిలిచిండ్రు, దానికి సంబంధించి ఉన్నది. ఫార్ములా ఈ-కార్ నిర్ణయానికి త్రైపాక్షిక ఒప్పందం, ప్రభుత్వ బాధ్యతలు కేవలం సివిల్ పనుల నిర్వహణకే ఉండాలి, సీఈఓలకు చెల్లింపులు చేయాల్సింది స్పాన్సర్, నష్టాలు వస్తున్నాయి పక్కదోవకు ఇన్స్పెక్షన్ సంబంధం లేకుండా ఆ బాధ్యతను ఎత్తినేసుకున్న సర్కారు సంబంధం లేదని చెప్పేసి వాస్తవానికి ఇది ఎవరేం చేయాలి ఎవరేం చేద్దాం దాని మీద ఉన్నది. ఇంకోటి చూడాలి, మీకు 2 ఎకరాలు ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చిండు. అంటే వాస్తవానికి మేము చేయలేదు, మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిర్రు, మేము చేయలేదు, మేము చేసినామనే సందర్భంలో మీకు ఇంట్రెస్ట్ ఏం చూపాల్సి వచ్చింది దాని మీద ఒక మాట ఇచ్చిండు. ఏంటిది, మీకు 2 ఎకరాల ఖాళీ భూమి ఉన్నది, అందులో ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్న ఒక వ్యక్తి
వ్యక్తి వచ్చాడు, మీ భూమిని సదును చేసి ఇవ్వాలని చెప్పి షరతు పెట్టిండు. మీ ఇద్దరి మధ్య మరొక వ్యక్తి వచ్చాడు, ఎగ్జిబిషన్ అయ్యే ఖర్చు తాను భరిస్తానని, లాభ నష్టాలకు తనదే బాధ్యత అని చెప్పాడు. అందులో భాగంగా ఎగ్జిబిషన్ పెట్టుకున్న వ్యక్తి నిర్దిష్టమైన మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఈ మేరకు ముగ్గురు ఒప్పందం చేసుకున్నారు. 4 రోజులు గడిచింది. మధ్యలో వచ్చిన వ్యక్తి నష్టం వస్తుందని వెళ్ళిపోయాడు. భూమిని ఇవ్వడమే కాకుండా అప్పుడు ఆ వ్యక్తి చెల్లించిన డబ్బులను మీరు చెల్లిస్తారా? జేబులో డబ్బులు కాకుండా మీ దగ్గర ఉన్నాయని మీ ఇంటి పక్కన వ్యక్తి డబ్బులు ఇస్తారా? ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోయినప్పటికి కూడా మీ దగ్గర డబ్బులు మీరు ఇస్తారా అని చెప్పేసి ఈ ఏసీ వాళ్ళని క్వశ్చన్ చేసినది. ఎందుకంటే వాస్తవానికి దీని మీద మంచి విచారణ జరుగుతూ ఉన్నది. 7వ తారీఖు నాడు రమ్మని చెప్పేసి మన కేటీఆర్ గారు చెప్పిండ్రు, వాళ్ళిద్దరు కూడా రమ్మని చెప్పిండ్రు. ఇంకోటి ఇది కూడా అదే ఇచ్చిండ్రు. ఇంకోటి కేటీఆర్ గారు ఆంధ్రప్రభలో వచ్చి నిలబడి కలబడాలి, కాంగ్రెస్ ను గద్దెదించే వరకు పోరాటాలే, ఇంకా జంకు సైరన్ మోగించాలి, అబద్ధాల పునాదులపై అరాచక పాలన కథన రంగానికి సిద్ధం కావాలి, ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలకు సిద్ధం, ఎక్స్ వేదిక పార్టీల శ్రేణిలో కేసీఆర్ పిలుపు. వాస్తవానికి ఒకటి ఇచ్చిండు ఆయన, నిలబడి కలబడాలి. ఖచ్చితంగా మీరు వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజల పక్షాన నిలబడి కలబడి కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, మీరు చేయాల్సిన అవసరం. ఎందుకంటే మీరు వాళ్ళకు న్యాయం చేస్తారని చెప్పి పూర్తి భరోసా మీరు కల్పించాలి, నిలబడాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ గద్దెదించే వరకు పోరాడాలి, గద్దెదించే వరకు వాళ్ళు చెడు పని చేస్తే కంపల్సరీగా మీరు గద్దెదించే వరకు పోవాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉంటుంది. కాకపోతే ఏంటో రాజకీయాల కోసమే కాకుండా కొంత ప్రజల పక్షాన్ని నిలబడడానికి మీరు ఉండాలి. వాస్తవానికి ఇది మీరు రైతు పండించే దానికి మాత్రమే రైతు బంధు ఇస్తే బాగుంటుంది అనే దాని మీద మీరు కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 42% ఇవ్వాల్సిందే జాగు బీసీ మహాసభ 42% బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ఒకటి ఇచ్చింది. ఇంకోటి నమస్తే తెలంగాణ, దరఖాస్తు చేస్తేనే భరోసా, పంట పెట్టుబడి సాయంపై కేబినెట్ సబ్ నిర్ణయం. 5 నుంచి 7 వరకు రైతుల నుంచి అప్లికేషన్ల స్వీకరణ. ఇది ఇచ్చింది. వాస్తవానికి అంటే దరఖాస్తు చేస్తేనే ఇస్తారు, ఇట్లాంటిది ఉండొద్దు అనే దాని మీద ఇచ్చింది. ఎందుకంటే దరఖాస్తు ఎందుకు చేయాలనే అనే దాని మీద చెప్తాను. ఎందుకంటే వాస్తవానికి మనం గుర్తించాలి సార్, ఇది దరఖాస్తు ఇవ్వదు. మనకి చిన్న ఏదైనా ఉద్యోగానికి పోయినా ఇంకేదైనా చేసినా మనం కనీసం ఏదైనా కావాలనుకున్నా మనం దరఖాస్తు చేసుకుంటాం, గ్రామ సభలు పెడతాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అది కంపల్సరీ చేయాలి, ఏదో విమర్శించడానికి కాకుండా వేరే చేయాలి. నేడు బీసీలో రణబేరి, ఎమ్మెల్సీ నేతృత్వంలో బీసీ మహాసభ 40 లక్షంగా ఇందిరా పార్క్ వద్ద సభ. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మీరు సీట్లో కూర్చున్నారు, ఆ బీసీల బాధలు కానీ బీసీల వ్యవస్థ గురించి తెలుసుకోవాలంటే బీసీ నాయకులే వాళ్ళే నాయకత్వం వహిస్తే 100% బాగుంటుంది. ఎందుకంటే మన దాంట్లో మహిళా మంత్రులు లేని సందర్భాలు కూడా ఉన్నాయక్క, అవి కూడా చూడాలి. ఎందుకంటే ఎవరైతే నష్టపోతారో వాళ్ళ పక్షాన వాళ్ళు ఉంటేనే వాళ్ళ బాధలు కాదు. మీరు రాజకీయం కోసం వాళ్ళ కోసం మీరు నాయకత్వం వహిస్తే ఏముంటుందని మేము అనుకుంటలేము. కాకపోతే మీరు ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా మీరు బీసీల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉండే. కాకపోతే చేసిన దానికి శుభపరిమాణం, ఎందుకంటే బీసీల కోసం మీరు కూడా పోరాడతారు కాబట్టి మీకు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాక్షి, ఉగాదికి సన్న బియ్యం, రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ. దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యాల సరఫరా సర్కారు ఏర్పాట్లు. మొత్తం 2 నెలలకు 2 లక్షల టన్నుల చొప్పున ఏటా 24 లక్షల టన్నులకు అవసరమైన అంచనా వేసిండు. 89.6 లక్షలు రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నాయి. 2.81 కోట్లు లబ్ధిదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 6 కిలోలు చొప్పున పంపిణీ చేసిన ప్రస్తుత బియ్యంపై రాష్ట్రం భరిస్తున్న సబ్సిడీ 3,600 కోట్లు. సన్న బియ్యంతో మరొక 1,100 కోట్లు పెరిగే ఛాన్స్. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లకు, అంగన్వాడీలకు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం పంపిణీ చేస్తాను. కొత్త రేషన్ కోసం మరో 20 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఈ అన్ని కలిపితే కూడా ఈ సన్న బియ్యము ఇస్తామని చెప్పేసి అంటారు. ఎందుకంటే చాలా మంది కూడా సన్న బియ్యం ఇస్తేనే మంచిగా ఉంటుందని చెప్పేసి ఏదో రైతు భరోసా దానిపై అదొకటి ఇచ్చిండు. ఇదంతా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి మన రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో పోయి మొండైపోతాయని చెప్పేసి అన్నారు, పోయి ఈ పెట్టుబడులు తేవాలనే సందర్భంలో వచ్చిండు. 13 నుంచి సీఎం విదేశీ పర్యటన. 15 వరకు ఆస్ట్రేలియాలో క్రీడలను ప్రోత్సహిస్తాం. శిక్షణపై అధ్యయనం చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 19 నుంచి 21 వరకు సింగపూర్ లో పర్యాటక అభివృద్ధిపై పరిశీలన. 21 నుంచి 25 వరకు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సదస్సులో పాల్గొనే రేవంత్ రెడ్డి. కార్యకర్తల పార్టీకి పునాది రాళ్లు. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై మీ పోరు అపూర్వం. కష్టకాలంలో పోరాట స్ఫూర్తి. వాస్తవానికి ఏంటంటే ఏ పార్టీకైనా కార్యకర్తల పునాదులు సార్, కానీ కార్యకర్తలను పట్టించుకున్న నాయకులు ఏంటంటే ఈ రాష్ట్రాంలో మీరు వాస్తవానికి నిజాలు మాట్లాడుకుంటే కార్యకర్తల కష్టాల పైన మీరు అధికారాలకు వచ్చి వాళ్ళని విస్మరిస్తాను, తర్వాత మీరు శాసిస్తా ఉన్నారు, కానీ కార్యకర్తలను పట్టించుకున్న కొద్దిమంది లాస్ట్ ఇయర్ కొంతమంది సర్పంచులు చచ్చిపోయారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలను వదిలేసి మీకోసం జెండాలు పట్టుకొని మోసి కుటుంబాలను ఆగం చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి.
వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలను ఫస్ట్ ఉద్ధరియాలి మీరు. వాళ్ళ కష్టమైన మర్చిపోయి మీరు పునాదులు ఎక్కుతారు తప్ప వాళ్ళని ఎలాంటి వాళ్ళని పునాదులు ఎక్కించినటువంటి వాళ్ళను చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా మార్పు రావాలి కార్యకర్తలు. ఎందుకంటే మనం ఉర్రూతలు వీటిపై చేయాల్సిన పని లేదు. మనకి ఏం జరుగుతుంది, మన కుటుంబాలు బలహీన పడతాయి, కార్యకర్తలుగా గుర్తించాలి. మన బీజేపీ పార్టీలో కానీ కొన్ని పార్టీలో చూసాం కార్యకర్తలు సర్ది కట్టుకొని పోతారు. కొన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలో కానీ పార్టీ అంటే కోసుకుంటారు. కానీ ఏం అసలు కుటుంబాలు ఇబ్బందులు పడతాయి. వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు వార్తలు ఇవి. మరిన్ని వార్తలతోటి రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాం. జై హింద్.